నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరి కళ్ళు దావోస్ వైపే. అయితే దావోస్లో 55th వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. అయితే మొత్తానికి దావోస్ మ్యాన్గా పేరొందినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదే కాకుండా 2019 నుంచి 24 వరకు జగన్ ఒక్కసారి దావోస్ పర్యటన జరిగింది. అది కాక గతంలో 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సదస్సుకి పాల్గొనడం జరిగింది. ఆయన ఎన్ని పెట్టుబడులు తెచ్చారో అందరికీ తెలిసిందే. అయితే దీని గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక దావోస్ సదస్సు ఎలా జరుగుతుంది ఏంటి అనే దానిపై మన ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్ల గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే 55th వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి దావోస్లో ఎక్కడ చూసినా సరే ఒకే ఒక పర్సన్ మాత్రం హైలైట్ అవుతూ వస్తున్నారు. అది ఎవరు అంటే దావోస్ మ్యాన్ అని కూడా పేరు ఇప్పుడు మార్చినట్టుగా ఉన్నారు. ఏంటంటే దావోస్ మ్యాన్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఏడుపంతా ఇదే. ఇప్పటిదాకా మీరు చెప్పిందే వాళ్ళ ఏడుపంతా కూడా. ఇక్కడ మెయిన్గా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళింది వ్యక్తిగతంగా ఏదో పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి కాదు. ఆయన వెళ్ళింది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం, దానికోసం వెళ్ళాడు. అందుకని అక్కడికి ఇన్నిసార్లు వెళ్ళటం కూడా ఒక పర్పస్ తోటి, ఒక డైరెక్షన్ తోటి వెళ్తున్నాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నట్టు ఏదో పబ్లిసిటీ కోసం ఆయన వెళ్ళట్లే. ఆయనకి వాస్తవంగా చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ ఏం కావాలి? 175 సీట్లలో 164 సీట్లు వచ్చినాయి కదా, ఇంకేం కావాలి? ఇంకేం చేయాలి? నరేంద్ర మోడీ ఇప్పుడు 3 సార్లు వచ్చిపోయాడు, అమిత్ షా 2 సార్లు వచ్చిపోయాడు, కేంద్ర మంత్రులందరూ వస్తూనే ఉన్నారు, పెట్టుబడులు మన కేంద్ర బడ్జెట్ నుంచి విపరీతంగా ఫండ్స్ ఫ్లో అవుతున్నది. చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు పోవాలి? ఇంకా ఎందుకు పెట్టుబడులు తేవటానికి ప్రయత్నం చేయాలి? ఇది అర్థం చేసుకునే జ్ఞానం లేని కొంతమంది ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు తడతడకి వెళ్తున్నాడు, తడతడకి వెళ్తాడు, వెళ్ళాలి కూడా. ఆయన అక్కడ ఏం చెప్పాడో ఒకసారి వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఆయన మామూలుగా 1995 నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ప్రతిసారి ఎప్పుడు దావోస్ వెళ్ళినా, లేదు విదేశాలకి ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా కానీ ఆయన వెంట ఒక 30-40 మంది ఒక పారిశ్రామికవేత్తలను తీసుకెళ్తుంటాడు. గవర్నమెంట్ ఖర్చుతో కాదు సుమా, వాళ్ళంతటా వాళ్ళు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఈయన చెప్తాడు, అట్లా ప్రిపేర్ చేస్తాడు ఒక 30-40 మందిని. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రంగాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళతోటి వీళ్ళని కల్పిస్తాడు. అందుకనే ఈ రోజున 100కి పైగా దేశాల్లో తెలుగు వాళ్ళు, పర్టికులర్గా తెలుగు వాళ్ళు నడిపే కంపెనీలు అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. 100 కంట్రీస్ పైన. ఇప్పటి వరకు ఏంటి అంటే మొత్తం ఒక 20 మందిని తీసుకెళ్ళటం, అక్కడికి తీసుకెళ్ళటం, ఇది చేయటం, ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు 2వ దశలోకి వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు. ఆ 2వ దశ ఏంటి? ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ని తయారు చేయటం. గ్లోబల్ లీడర్స్ని బిజినెస్ దీంట్లో రంగంలో గ్లోబల్ లీడర్షిప్ని ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా అందిపుచ్చుకోవాలి. మొత్తం ప్రపంచం మొత్తంలో అసలు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో యాక్సెప్ట్ చేసేది భారతీయులనే. చాలా దేశాల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఏ దేశంలో అయినా ఎవరు ఇండియన్ రా అంటారు. అటువంటి ఒక మనకు ఆ క్లౌట్ ఉన్నది. దీన్ని ఉపయోగించుకొని మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పాటు మనకి తెలివితేటల అడ్వాంటేజ్, ఇటువంటి అంటే మనకి టెక్నాలజికల్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. వీటన్నిటినీ ఉపయోగించుకొని మనం
గ్లోబల్ లీడర్స్గా ఎదగాలి అని ఈయన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఏమర్థం అవుతాయి ఈ జగన్మోహన్ రెడ్డికిను అంబటి రాంబాబుకి కూర్చోబెట్టి చెబితే, లేదండి పబ్లిసిటీ కోసం వెళ్ళాడంటారు. మరి నువ్వెందుకు వెళ్ళాలా? ఒక్కటే క్వశ్చన్ ఏంటి అంటే, పబ్లిసిటీ వస్తున్నదిగా దావోస్ వెళ్తే, మరి నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, నువ్వెందుకు వెళ్ళా? చలి పుడుతుంది, షట్టర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, డబ్బులు లేవు ఇవ్వట్లేదు, డబ్బులు లేకపోవడం కాదు, కరెక్ట్ చేశారు కనకదుర్గ గారు. డబ్బులు లేకపోవడం కాదు, ఎవడన్నా ఫ్రీగా ఇస్తే వేసుకున్నాం, ఆ టైంకి స్వెటర్ ఎవడు ఇవ్వట్లేదు, పోవట్లేదు, వీళ్ళు పోలేదు. మొత్తం 5 సంవత్సరాల పాటు పడుకోబెట్టారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా. ఇప్పుడు మొత్తం 4 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేసిందండి ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా పెట్టుబడులు తీసుకురావటం అవసరమా అని చంద్రబాబు నాయుడు ఆగిపోలేదు, ఇంకా కావాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికి 4 లక్షల ఉద్యోగాలకి బేస్ వేశారు. 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలకి బేస్ వేసి పెట్టడం, ఆల్రెడీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోవటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి దాన్ని ఇంకా అడ్వాన్స్గా తీసుకెళ్ళాలి, ముందరికి తీసుకెళ్ళాలి అన్న ఒక్క దీంతో ఆయన ఇప్పుడు మళ్ళీ దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళటం, దావోస్ అక్కడ ఎంత పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతోటి మాట్లాడుతున్నారంటే, నిన్న ఒక మీటింగ్ చూశాను. ఒక ఫార్మా సెక్టార్లో వాళ్ళందరూ కూర్చొని, మీకు ఫార్మా సెక్టార్లో మీకు కావాల్సింది ఏంటి, మీకు కావాల్సింది ఇది మేము ఇది ఇస్తామని చెప్పి వాళ్ళకి లోకేష్ వాళ్ళని కూర్చోబెట్టి చెప్తూ ఉంటే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అంటే అసలు స్విట్జర్లాండ్ గవర్నమెంటే వాళ్ళు మేము గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే ఈ తరహా ఇది అక్కడ మామూలుగా ఎవరైనా సరే వెళ్ళి అక్కడ కూర్చోగానే ఎవరు పెట్టుబడులు పెట్టరండి. అక్కడ కూర్చోవాలి, ఆ ఫోరంలో మీటింగ్స్ ఉంటాయి, చిన్న మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, టెక్నాలజికల్ అడ్వాన్సెస్ చెప్పాలి, ఇక్కడున్న వనరులు చెప్పాలి, ఇక్కడ మా రాష్ట్రంలో మేము ఇంత సౌకర్యం ఉంటుందని చెప్పాలి, స్కిల్డ్ లేబర్ ఇట్లా ఉందని చెప్పాలి. మ్యాన్ పవర్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏ కంపెనీకైనా, ప్రపంచంలో ఎక్కడైనా సరే. అటువంటి మ్యాన్ పవర్ ప్రాబ్లం మీకు లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్తున్నాడు అందరికీ. ఇది జరుగుతున్నది. ఈ ప్రాసెస్ అంతా సమర్థవంతంగా చేయగలిగితే పెట్టుబడులు వస్తాయి. అంతే తప్ప కోటేసుకొని దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు రావు. అక్కడ ఇంత గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫస్ట్ టైం ఇండియన్ ఒక పెవిలియన్ పెట్టుకొని కూర్చొని ఉంది దావోస్లో. అందులో మన ఆంధ్రప్రదేశ్ మేజర్ పార్ట్నర్. ఇది అక్కడ జరుగుతున్న పని. ఇంత గ్రౌండ్ వర్క్ చేసి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తే పబ్లిసిటీ కోసం వెళ్తున్నాడు. నేను పబ్లిసిటీ ఆయనకి ఎందుకు, నీకు కావాలి. 11 సీట్లు వచ్చినాయి కాబట్టి నీకు కావాలి పబ్లిసిటీ, ఆయనకి ఎందుకు? అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు కూడా పబ్లిసిటీ కోసం వెళ్ళారా లేదంటే ప్రజల కోసం వెళ్ళాడా అనేది ఏపీ ప్రజలకి చాలా సుస్పష్టంగా తెలుసు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2,08 కోట్ల పైచిలుకు ఏదైతే పెట్టుబడులు ప్రారంభించినటువంటి ఒక చూసాం. గతంలో కూడా ఎన్నో రకాల పెట్టుబడులు వస్తే కూడా ఏదైతే వైసీపీకి సంబంధించి ఆ హయాంలో ఉన్నటువంటి ఒక ఐటీ మినిస్టర్ ఎవరుతున్నారో నలిచి గుడివాడ అమర్నాథ్ మరి గుడ్డు అమర్నాథ్ నాకు ఐడియా లేదు, గుడ్డు అమర్నాథ్ ఫేమస్ అలియాస్ గుడ్డు అమర్నాథ్ అనుకుంటా, ఆయన మేము తెచ్చిన కంపెనీలకే శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా మేము తెచ్చిన కంపెనీలకే శంకుస్థాపన చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దావోస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అవి కూడా వాళ్ళు మాట్లాడుకున్నవే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అని చెప్పేసి అనే అవకాశం ఉందా లేదంటే ఏమంటారు? ముందు ఇక్కడ ఒక చిన్న, మీరు గుడ్డు అమర్నాథ్ అన్నారు కాబట్టి ఒక పాయింట్ చెప్పుకుందాం. పాప ఆయన ఎందుకు దావోస్ వెళ్ళలేదంటే అక్కడ -5 -10 degrees చలి ఉంటుంది పాపం, గతంలో అన్నారు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి ఒక నవ యువకుడు, 74 ఏళ్ల నవ యువకుడు ఏ ఆహార్యంతో వెళ్ళారండి, ఏ బట్టలు వేసుకుని వెళ్ళారు? అదే ఖద్దరు షర్టు, అదే ఖద్దరు ప్యాంటు. ఆయన అసలు నిన్న పొద్దున్న నుంచి అట్లా మీరు చూస్తున్నారు దావోస్ లో మొత్తం, మీరు ఎక్కడ చూసినా ఆయనే.
ఎందెందు వెదక చూసిన అన్నట్టుగా. అంటే అదే చిరునవ్వు, అదే ఓపిక, ఎక్కడ మొహంలో అలసట లేదు. ఇది మాట్లాడమనండి సిగ్గుంటే వాళ్ళని. ఎందుకంటున్నామంటే ఆయన ఒక బ్రాండ్ అండి. ఆయన కొత్తగా ఇప్పుడు ఏంటి, ఆయనకి అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఆయనే మీకు అడ్వర్టైజ్మెంట్. అది బుద్ధి లేదు వాళ్ళకి, అర్థం కావట్లే వైసీపీ వాళ్ళకి. సిబిఎన్ అనేదే ఒక బ్రాండు. చంద్రబాబు నాయుడు ఫోటోనే వాళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్. ఆయనకు అవసరం లేదు. ఆయన ఎన్నోసార్లు వెళ్ళారు దావోస్కి. ఎప్పుడు కూడా ఐటీ మినిస్టర్స్ వెళ్తారు మామూలుగా. ఒక ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళారండి? ముఖ్యమంత్రి వెళ్తే వాళ్ళు ఎంత అసలు ఆహ్వానం చూసారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇదివరకు గతంలో యూరోపియన్ కంట్రీస్ కంటే నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఒక తెలుగు వ్యక్తి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే. నేను అరెస్ట్ అయినప్పుడు అసలు మీరందరూ నాకు ప్రకటించిన సంఘీభావం ఇన్ని దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ఆయన నిజంగా అండి చలించిపోయారు. ఆయన నిన్నను అసలు ఆయన చూసి అందరూ కూడా ఎంత ఉత్సాహం అండి వాళ్ళందరికీ, పారిశ్రామికవేత్తలందరికీ, తెలుగు వాళ్ళందరికీ. కాబట్టి ఈ గుడ్డు అమర్నాథ్ అనే ఆయన 2,08,00,000 కోట్లు ఏంటి, ఇప్పుడు మొత్తం 3 లక్షల దాకా మనకి కేంద్రం ఇచ్చిందండి. ఆ ఇచ్చిన దానికి అవన్నీ ఎప్పుడో మేము తెచ్చామంటాడు. అప్పుడెప్పుడో మేము ఎంఓయూ చేసుకున్నాము, ఇప్పుడు మీరేమో రిబ్బన్ కట్టింగ్ అంటాడు. నేనంటాను సరే మీరు ఎంఓయూ చేసుకున్నారమ్మా, మీకు అంత సోషల్ మీడియా ఉంది కదా, మీరు ఎందుకు అందులో చూపించరు అవన్నీ? 31 కాదు 36 మంది చచ్చిపోయారని పేర్ల లిస్ట్ ఇవ్వడు కదా జగన్మోహన్ రెడ్డి. వాగడం కాదు, మీరు ఎవిడెన్స్లు చూపించండి. అసెంబ్లీ సాక్షి కూడా గుడ్డు అమర్నాథ్ కావచ్చు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటంటే బొబ్బట్లు, పచ్చళ్ళు, అల్లం, వెల్లుల్లి, ఏమండి మీరు పాపం ఆయన స్థాయి తీసుకొచ్చారు అంటే యథా రాజా తథా ప్రజ అని. ఆయన గురువు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఎవరి చేతో ఎగ్జామ్స్ రాయించుకుని పాస్ అయ్యాడు ఆయన. ఈయన కూడా పాపం పచ్చళ్ళు వీటి దగ్గర ఆగిపోయాడు. పచ్చళ్ళు తక్కువ అని నేను అంటల్లా, కానీ అట్ ద సేమ్ టైం నువ్వు ఒక ఐటీ మినిస్టర్ కాబట్టి నువ్వేం మాట్లాడాలి? పెట్టుబడుల గురించి మాట్లాడాలి, ఐటీ కంపెనీల గురించి మాట్లాడాలి. పెద్ద పెద్ద కంపెనీస్ పేర్లు చెప్పగలవా? నీకు గుర్తుంటాయా? ఎప్పుడు చూసినా మేమేమో ఇన్ఫోసిస్ తీసుకొచ్చామంటాడు. ఏంటి ఇన్ఫోసిస్ తీసుకొచ్చాడు? వీళ్ళేమైనా కొత్తగా ఇన్ఫోసిస్ మొదలు పెట్టారు, స్థాపించారా? కాదు కదా, ఒక బ్రాంచ్ అక్కడ మొదలు పెట్టి ఉంటారు అంతే. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ దావోస్లో ఏవైతే పెట్టుబడులు వచ్చాయో ఈ పెట్టుబడుల వెల్లువ కావచ్చు, ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ కూడా అంతా కూడా సింగిల్ విండో కాకుండా ఆయన ఫాస్ట్ ట్రాక్ అన్నాడు. ఆయన ఎవరు? మన లోకేష్ గారు. మీకు ఫాస్ట్ ట్రాక్ బిజినెస్ జరుగుతుంది అంతాను. అంటే మీకు అన్నీ కూడా మీరు రాగానే మీకు అన్ని చేసి ఇచ్చేస్తారు. ఇందాక వారు చెప్పినట్టుగా యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. ఏ కంపెనీ వచ్చినా 15 రోజుల్లో పర్మిషన్స్ అన్ని మీకు పర్మిషన్స్ వస్తాయి, మీకు మ్యాన్ పవర్ వస్తుంది, మీకు మేము భూములు ఇస్తాము కావాలంటే. మాకు బోల్డ్ ఎకరాల భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఉండే సహజ వనరులు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పగలిగారు. మీకు ఏం కావాలి? మనకు పోర్ట్లు ఉన్నాయి, రేపొద్దున ఇంకా విమానాశ్రయాలు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకున్నా వాళ్ళకి సమస్య ఉండదు. అసలు ఏది లేదండి మీకు. అసలు మొత్తం ఏపీని మించి ఎక్కడా లేదు. ఇంకొకటి తెలంగాణ ఓకే, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మంచిది. ఎందుకంటే 2 రాష్ట్రాలు ముఖ్యమే మనకి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ దేనికోసం వచ్చారు? ఆల్రెడీ డెవలప్ అయిన ఒక స్టేట్ గురించి ఆయన వచ్చాడు. ఆల్రెడీ అక్కడ బీజం వేసి ఒక చెట్టు అయిపోయింది. ఏది? చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ వృక్షాన్ని ఇచ్చేశారు. వేరే అమరావతి ఏం జరిగింది? 5 ఏళ్ల వైసీపీ పాలనలో 30 ఏళ్ళు వెనకబడితే ఆయన ఒక్క దావోస్ పర్యటనతో దాన్ని 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. అది వైసీపీ వాళ్ళు ఇవాళ మాట్లాడాలి, వాళ్ళకి సిగ్గుంటే. వాళ్ళు ఇవి కాదు కూర్చుని మాట్లాడాల్సింది. ఒకటండి, ఎవరైనా సరే ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఒక తెలుగు వ్యక్తిగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దావోస్ వెళ్ళిన పెట్టుబడులు తీసుకొస్తే మీరు ప్రజల మనుషులుగా, ప్రజలు ఎన్నుకున్న రాజకీయవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎస్ మన తెలుగువాడు సాధించాడు, మన తెలుగు వాళ్ళ కోసం, మన తెలుగు యువత కోసం ఇవన్నీ తీసుకొచ్చారని వాళ్ళు చెప్పాలి. సిగ్గుంటే మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు నేర్చుకోండి ఫస్ట్. ఎంతసేపు రాయవేదో నువ్వేనా బయట నుంచి వచ్చావా? నువ్వు తెలుగువాడివి కాదా? నువ్వు అసలు నీకు తెలుగు అంటే తెలుసా? నీకు తెలుగు మాట్లాడటమే రాదు. కర్మ కొద్ది మాకు. అసలు వైసీపీలో తెలుగు సరిగ్గా మాట్లాడే వాళ్ళు ఎవరో నాకు చూపించండి. కాబట్టి సంస్కృతం అదే గుడ్లకి సార్. ఎందుకంటే అసలు నిజంగా తెలుగు అభిమానం ఉంటే తెలుగు భాష మీద, అయ్యో మన తెలుగు వ్యక్తి ఇంత తీసుకొస్తున్నారు ఈయన, మనందరం కూడా ఒకటే. సరే
రాజకీయంగా కొట్టుకోవటం వేరు అనే సంస్కారం ఉండాలి. అది లేదు కదా. ఎప్పుడు ఏంటి అసలు దావోస్లో మీరు చూడండి, అసలు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. లోకేష్ గారు స్పీచ్ విన్నారా మీరు? ఎంత బాగుంది అది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేను మళ్ళా తెలుగువాడిగానే పుట్టాలనుకుంటున్నా, తెలుగు జాతిలోనే పుట్టాలనుకుంటున్నా అని అన్నాడు ఆయన. ఇవాళ అక్కడ దావోస్కి వెళ్ళి అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు నాకు ఇంత సంఘీభావం ప్రకటించారు. అసలు నేను అంటే ఇప్పుడు యువత కోసం ఆయన ఇవాళ ఆయన వెళ్ళక్కర్లేదు ఇందాక వారు చెప్పినట్టుగా, కానీ యువత కోసం వెళ్ళాడు ఆయన. యువత కోసం ఎందుకు వెళ్ళారు? పరిశ్రమలు పెట్టుబడులే కాకుండా మీరందరూ పారిశ్రామికవేత్తలందరూ ఒక సుందర్ పిచాయ్ లాగాను అంటే అంత ఉన్నత స్థానానికి తెలుగు వాళ్ళు వెళ్ళాలని. మీకు అర్థమైందా? మన పేర్లు మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టార్టప్ కంపెనీల నుంచి మీరు పెద్ద పెద్ద కంపెనీలుగా వృద్ధి చేసి మీరు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి యూ హ్యావ్ టు రీచ్ ద పీక్. దట్స్ వాట్ హిజ్ ఇంటెన్షన్. ఇవాళ ఆయన దానికోసం వెళ్ళారు నన్ను అడిగితే. ఇప్పుడు తెలుగు యువత కోసం వెళ్ళారు ఆయన. తెలుగు యువత అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఈవెన్ హైదరాబాద్ కూడా. అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక మంచిగా వాళ్ళు అంటే మన వృద్ధి రేటు పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, వీళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలి, కుటుంబాలన్నీ కూడా అంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండాలి. ఆయన చెప్పారు కదా సంపద సృష్టి అంటే, సంపద సృష్టించి వీళ్ళందరి మొహాల్లో ఆనందం చూడాలనేది ఆయన కోరిక. ఆయనకి ఏం పట్టిందండి హ్యాపీగా ఇంట్లో కూర్చోక? ఇవాళ ఇంత కష్టపడుతున్నారంటే, ఇంత బాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళందరి కోసమే కదా. ఆయన ఒకప్పుడు ఆంటర్ప్రెన్యూర్షిప్ చేశారు కదా, 4 కంపెనీలు పెట్టి 3 దెబ్బతింటే 4వది ఆయన ప్రూవ్ చేసుకోలే హెరిటేజ్. అది ఆయన బ్రెయిన్ చైల్డే కదా. అంటే ఆయన ఒక ఆర్థికవేత్తగా కూడా ఉండొచ్చు. ఇవాళ ఎవరు భరత్ అన్నారు, మీరు విన్నారో లేదో, టీజీ భరత్ ఏమన్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే ఈయన ఇలాన్ మస్క్ అయి ఉండేవారు అని అన్నారు. నిజంగా అంటే చూడండి, కరెక్ట్ అది. ఏమో ఇంకా అంతకంటే ఉన్నత స్థాయికి వెళ్ళేవారేమో, లేదు ఒక ఆర్థికవేత్తగా ఎదిగేవారేమో. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయవేత్తగానే కాకుండా ఆయనలో ఒక ఆర్థిక నిపుణుడు ఉన్నారు, ఆయనలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండే ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనలో ఒక అంటే తెలుగు వాళ్ళ మీద ఒక అపారమైన అభిమానం ఉన్న ఒక తెలుగు మనిషి ఉన్నాడు. అంటే ఒక ఎన్టీ రామారావు గారు తెలుగుకి ఒక ఇది వేశారు, అది వేరు. కానీ తెలుగు వాళ్ళని ఇవాళ గ్లోబలైజ్ చేసి తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడైనా కూడా పని చేయగలరు మా వాళ్ళు అని చూపించారు ఆయన. వీళ్ళలో ఇంత నైపుణ్యం ఉంది, దే కెన్ అడాప్ట్, దే కెన్ అడ్జస్ట్ ఎనీ గివెన్ సర్కమ్స్టెన్సెస్ అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారండి. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2015లో ఒకసారి, అంటే 2014 నుంచి 19 దాకా చూసుకుంటే 2015లో ఒకసారి, 16లో ఒకసారి, 17లో ఒకసారి, 19లో ఒకసారి 4 సార్లు దావోస్ సదస్సుకు వెళ్ళడం కావచ్చు. అక్కడ మనం చూసుకుంటే సత్యనాదెల్ల గారితో మాట్లాడడం, మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి కంపెనీ గురించి, అదేవిధంగా మీర్ బర్గ్ సంబంధించి సోలార్ యూనిట్స్ గురించి, అది కాకుండా మెగా టెక్స్టైల్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకొక జనరల్ అట్లాంటిక్ అని చెప్పి అక్కడి నుంచి ఒక 43,000 కోట్లు సంబంధించిన ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా 2019 అయిపోయిన అంటే ఎన్నికల కరెక్ట్గా టైంకి అంటే మళ్ళీ ఖచ్చితంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చుంటే మటుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదని ఒకవైపు, ఇంకోటి ఏంటంటే ఇన్ని పెట్టుబడులు అంటే ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చి దాదాపు 5,13,000 ఉద్యోగాలు కూడా మనం తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం 2014 నుంచి 19లో. ఈ అన్నీ కూడా వచ్చిన తర్వాత ఇన్ని అంటే దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా వైఎస్ జగన్ ఎలా విధ్వంసం చేసడం అందరం చూసాం. కానీ ఇప్పుడు నిజంగా అదే జగన్ లేకపోయి ఉంటే నిజంగా మళ్ళీ ఏమంటారు టీడీపీ కొనసాగుంటే మనకు ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? అంటే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మనం ఏమంటానికి వీల్లేదు. కానీ ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సినది ఏంటి అంటే అంతకు ముందర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత విజన్ 2020 అని ఒక బ్లూ ప్రింట్ వేసి పెడితే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మన రాజశేఖర్ రెడ్డి వాటిని ఉపయోగించుకున్నాడు, వాటిని ఎన్కాష్ చేసుకున్నాడు, వాటిని ముందరికి తీసుకెళ్ళాడు. కానీ ఆయన కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందో అని చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ విధ్వంసం చేయడం మొదలుపెట్టాడు.
అంటే మెయిన్గా తండ్రి కొడుకులకి ఇది తేడా అనమాట, మెయిన్ తేడా ఇది. చంద్రబాబు నాయుడు వేసిన డ్రాఫ్ట్ ప్లాన్లు అన్నీ కూడా తీసుకొని వెరీ గుడ్ వీటిని ఉపయోగించుకుందాం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. ఎట్లయినా మొత్తానికైతే రాష్ట్రానికో సొంతానికో ఏదో ఉపయోగించుకున్నాడు. అట్లా ఉపయోగించుకోవడం కొంతవరకు బెటర్ కదా. మరి ఆ తండ్రి కొడుకుగా ఈయన ఏం చేయాలి? ఈయన కూడా అదే పని చేసి ఉండొచ్చు కదా. అన్నీ సర్వనాశనం చేసి మొత్తం అన్ని ఏది కూడా చంద్రబాబు నాయుడికి, పోలవరం కడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, కట్టద్దు తీసేయి. అమరావతి కడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, తీసేయి. అమరావతిలో పిచ్చి తుమ్మ చెట్లు మొలిపించు. నీకు అది కడితే ఈ మొత్తం అన్నీ కూడా ప్రజావేదికతోనే విధ్వంసం స్టార్ట్ మొత్తం అసలు అన్ని ధ్వంసం చేసుకుంటూ చివరికి తనను తాను ధ్వంసం చేసుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన వైనం మనం చూసాం. అందుకని జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా పోలవరం పూర్తి చేస్తే ఈ పాటికి పూర్తి అయిపోయి రైతులకు నీళ్లు వచ్చి ఉండేవి. అంటే రైతులకి ఎంత ద్రోహం చేశాడు, ఎంత కరెంటు ఉత్పత్తి అయ్యి ఉండేది, అదెంత నష్టం చేశాడు. అంటే పోలవరం ఒక్కటి ఆపేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన, తెలుగు జాతికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫస్ట్ రావటమే 6 నెలల్లో ఇంత పారిశ్రామిక ప్రగతిని చూపించటం. పారిశ్రామిక ప్రగతిని ఎందుకు చూపించాలి? గ్రోత్ రేట్ యాక్సలరేట్ చెయ్యాలి అంటే ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అందుకని ఆ కాంపోనెంట్ మీద శ్రద్ధ చూపించాలి. అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్ స్టేట్, ఆ దానికి అలైడ్ ఇండస్ట్రీస్ని మనం ప్రోత్సహించాలి. ఇటువంటివన్నీ చెయ్యటానికి చంద్రబాబు నాయుడు విజన్ 2047 అని చెప్పి ఆయన ఒక విజన్ తీసుకొస్తే ఈ జగన్కి అర్థం కాదు, సావదు. అది ఎందుకు తెచ్చాడు అంటే 2047 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి. అంటే తన 30 ఏళ్ళు అన్నట్టుగా. ఎందుకంటే అంతకు ముందర రాజశేఖర్ రెడ్డి విజన్ 2020 అంటే ఇదే ప్రచారం చేశాడు మొత్తం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చిన్నగా పాయిజన్ ఎక్కించినట్టు ఎక్కించాడు. అదే మోడస్ ఆపరండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఆల్రెడీ మొదలు పెట్టాడు. దావోస్ వెళ్తే ఏమొస్తుంది, ఏమి రాదు. నువ్వు ఇంట్లో కూర్చుంటే బెటర్, ఇంకా నువ్వు బయటికి రాకుండా ఉంటే బెటరు. నువ్వు దావోస్ దాకా పోవక్కర్లే, ఎటు పోలేదు అనుకో. నీవు పోవటానికి అక్కడికి వెళ్తే ఒక సంవత్సరం వెళ్ళి కూర్చున్నాడు అక్కడ, ఎవడు పలకరించిన నాదుడు లేడు. నీ రాష్ట్రానికి మేము వస్తాం, నువ్వు ఏం చేస్తావు మాకు అని అడిగితే ఇట్ ఈస్ అ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు. అంటే అదేంటయా, నీ రాష్ట్రానికి మేము పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, నువ్వు మాకేమన్నా ఇన్సెంటివ్స్ ఇస్తావా? మాకు ఈ పర్మిషన్లు అవన్నీ సింగిల్ విండో, చంద్రబాబు చేసినట్టు సింగిల్ విండో పెట్టి మాకు క్లియరెన్స్ ఇస్తావా? ఇప్పుడు లోకేష్ పెట్టినట్టు టాస్క్ ఫోర్స్ పెట్టి మాకు దగ్గరుండి సాయం చేస్తావా అని అడిగితే ఇట్ ఈజ్ ఎ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు. అంటే ఇతనికి అర్థమే కాలే. అసలు ఏం వనరులు ఉన్నాయో తెలిస్తే కదా. ఏం వనరులు మనకి బాగా తెలిసింది ఏంటి అంటే సున్నబరాయి గల్లు ఎక్కడున్నాయో మనకు బాగా తెలుసు. ఎందుకు? సిమెంట్ కంపెనీకి కావాలి కాబట్టి. అంతకు మించి ఏమి తెలియదు. రాష్ట్రం గురించి తెలియదు, బూడిద గురించి కూడా బాగా తెలుసు. సిమెంట్లో కలపడానికి ప్రత్యర్థులకి ఎవరెవరికి ఏమేమి కంపెనీలు ఉన్నాయో తెలుసు, ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా నాశనం చేయాలో తెలుసు. ఈ తరహా మనస్తత్వాన్ని పెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డికి దావోస్ పోయి అక్కడికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళతో పారిశ్రామికవేత్తలతో మాట్లాడటం. నిన్న మనం చూస్తే స్పెసిఫిక్గా చూస్తే లక్ష్మీ మిత్తల్ వచ్చి మాట్లాడాడు ఆయన. ఇక్కడ ఆర్సెల్ఆర్ మెట్టల్ మా జపాన్ కంపెనీ నిప్పాన్ వాళ్ళు కలిసి సంయుక్తంగా అనకాపల్లి దగ్గర పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతూ ఉన్నారు. మామూలు కాదు, 1,40,000 కోట్లు
పెట్టుబడితోటి స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు అక్కడికి దావోస్ వచ్చి కలిసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. మేము ఇంకా ఏం చేయగలమా అని అడిగారు వాళ్ళు. అడిగితే మరి మీరు గ్రీన్ ఎనర్జీలో కానీ లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ వైపు కానీ మీరు వాటి వైపు మీరు ఆలోచిస్తారా అంటే డెఫినెట్గా మేము ఆలోచిస్తామని చెప్పి లక్ష్మీ మిత్తల్ ప్రామిస్ చేసి వెళ్ళాడు. ఈ పని చేయాలి కదా. పోనీ లక్ష్మీ మిత్తల్ తోటి అగ్రిమెంట్ అవుతున్నాము. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ వాళ్ళది ఆ కంపెనీ జాయింట్ వెంచర్కి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేస్తున్నది, పెట్టేస్తున్నారు అని చెబితే జగన్ ఏం చెప్పాడు తెలుసా? అది రావట్లేదు, అది ఒరిస్సా పోయింది 10 సార్లు అన్నాడు. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ జాయింట్ వెంచరు ఉక్కు పరిశ్రమ ఒరిస్సా పోయిందంటాడేంటి? ఇక్కడ వచ్చి అక్కడ పెడుతూ ఉంటే ఆర్డర్ ఇచ్చేస్తే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసింది, మొత్తం అన్ని ఫాస్ట్ ట్రాక్లు అన్ని క్లియరెన్స్లు ఇచ్చేశారు. వాళ్ళు అక్కడ వర్క్ గ్రౌండ్ చేయబోతున్నారు. వచ్చి వాళ్ళు అది పోయింది అంటే పిల్లి ఆయనకి ఎత్తేడాలు పోవడాలు ఇలాంటివి బాగా ఇటువంటివి. అరే అక్కడ వచ్చింది 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. చెప్పడానికి భయపడి ఉంటాడు. ఇటువంటివి అక్కడ వస్తుంది. రావట్లే పోయింది ఒరిస్సా పోయింది అని చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో అసలు ఎట చెప్పాలి, కొంచెం తెలుసుకొని మాట్లాడాలి కదా. సజ్జలు చెప్పలేదు సార్ ఏదైనా విషయం. సజ్జలు ఎక్కడున్నాడు? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎక్కడన్నా కనిపించాడా? ఎందుకంటే మనకి తడతడకి కనపడుతున్నది జగన్మోహన్ రెడ్డి. అటు బెంగళూరు తాడేపల్లి ఇటు తిరుగుతూ ఉన్నాడు. మొన్న తిరుపతి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియలేదు. ఇప్పుడు ఏదో లండన్లో అంటున్నారు. లండన్లో ఏం చేస్తున్నాడు ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. అక్కడ కూర్చొని అక్కడి నుంచి ఏం జరుగుతున్నది ఏంటి అనేది తెలుసుకుంటాడా? తెలుసుకొని అయ్యో ఒక రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది అని ఒక్క మాట అంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు చాలామంది అసహించుకుంటున్నారు. మొత్తం 100కి 99% మంది జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. ఎందుకు అంటే అతని యాటిట్యూడ్ అంత అసహ్యంగా ఉందని. ఇప్పుడు చెప్పా కదా, లక్ష్మీ మిత్తల్ తీసుకొచ్చి అక్కడ 1,40,000 కోట్లు పెడుతూ ఉంటే రావట్లేదు ఇటువంటివన్నీ చెప్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళల్లో కూడా చాలామంది అసహించుకుంటున్నారు. ఇప్పుడు అటువంటి అసహ్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఏదైనా చేస్తాడా అని నేను వెయిట్ చేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా తన ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. తన సాక్షి మీడియాలో అన్ని అబద్ధాలు రాసుకుంటూ పొద్దున్నే లేవడం, అబద్ధాలు రాసుకోవడం. ఈ కంపెనీ నిన్నేదో వేసాడు, పెద్ద లిస్ట్ వేసాడు. ఈ కంపెనీ వచ్చిందా, అసలు చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల్లో తెచ్చిన కంపెనీలన్నీ వేయాలి అంటే నీ సాక్షి పేపర్ సరిపోదు. అన్ని కంపెనీలు వచ్చినాయి అక్కడ. నువ్వేం చేస్తున్నావు? గూగుల్ స్టూడియో పెడతానంటే అక్కడ నీకు వద్దు, ఇక్కడ ఆడపిల్లలకి భద్రత లేదు, నువ్వు రావద్దని రాసావు. ఈ తరహా ప్రజలు అసహించుకునే ఈ ప్రవర్తనని జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి. అయితే కనకదుర్గ గారు, ఇప్పుడు రాబోతున్న పెట్టుబడులు ఒక్కటే చూడాలా, లేదంటే దానికి సంబంధించి అనుసంధానంగా ఇంకా వేరే పెట్టుబడులు కూడా వస్తుంటాయి? చిన్న ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఫ్యాక్టరీ పడిందంటే దానికి అనుసంధానం పక్కన చిన్న హోటల్స్, లేదంటే వచ్చిన లేదంటే మన గుడ్డు అమర్నాథ్ చెప్పినట్టు పానీపూరి బండ్లో ఏవో పడుతుంటారు. సో ఎంతమందికి ఉపాధి? ఓన్లీ ఆ కంపెనీకి సంబంధించి మనం చూడాలంటారా? అనుసంధానానికి సంబంధించినటువంటి పడే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపాధి కింద తీసుకోవచ్చా, లేదంటే ఏం చెప్తారు? అండి, ఒక కంపెనీ మీరు పెట్టారు అనుకుందాం. ఆ కంపెనీ చుట్టూ ఫస్ట్ ఇళ్ళు వస్తాయా? ఒక ఇల్లు వచ్చిందంటే, ఒక కుటుంబం వచ్చిందంటే కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ ఉంటాయిగా. ఒక కిరాణా దుకాణం, ఒక చిన్న హోటలు,
టిఫిన్ సెంటర్స్, తర్వాత ఒక కూల్ డ్రింక్ షాపు. అంటే దీస్ ఆర్ ఆల్ అలా 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 పెరిగిపోతూ వస్తాయి. ముందు ట్రాన్స్పోర్ట్, ఏది రాదండి, ఓ సినిమా థియేటర్ కూడా వస్తుందేమో. అలా అంటే అది ఎలా పెంచుకుంటూ 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 నెమ్మదిగా ఆ కుగ్రామం కాస్త ఒక ఊరు అయిపోతుంది. ఆ ఊరు వచ్చాక 10 కుటుంబాలు ఉండేది 100 కుటుంబాలు, 100 కుటుంబాలు 1000 కుటుంబాలు అయితే విస్తరిస్తుంది. అది అంటే మీకు ఒక కంపెనీ వస్తే ఇంతమందికి ఉపాధి వస్తుంది. అది ఆ కంపెనీలోనే ఉద్యోగం అక్కర్లా, ఆ కంపెనీ బయట ఉద్యోగాలు ఇవన్నీ. దీనివల్ల మీకు మహిళలు కూడా, అంటే ఇంట్లో ఉండే మహిళలు కూడా ఒక దుకాణం పెట్టుకుంటారు, ఒక కిరాణా షాపు, ఒక చిన్న బడ్డీ కొట్టు, లేదా అరటిపళ్ళు అమ్ముకోవడం, కూరలు అమ్ముకోవడము, ఉల్లిపాయలు అమ్ముకోవడము, గంజాయి కాదు, ఇట్లా ఇవన్నీ అమ్ముకుంటూ అంటే వాళ్ళకి ఉపాధి వస్తుంది. అంటే వాళ్ళు కూడా తినగలుగుతారు, వాళ్ళు కూడా ఒక స్థాయికి నెమ్మదిగా చేరుకుంటారు. కాబట్టి ఇవి గమనించాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా వస్తోందంటే ముందు ఎలా మోకాలు అడ్డాలి, ఎలా నెగిటివ్ ప్రచారం చేయాలి. నాయన నీ కోసం రావట్లేదు, ప్రజల కోసం వస్తున్నాయి ఇవన్నీ, ప్రజల కోసం, యువత కోసం ఇవన్నీ వస్తున్నాయి. అందులో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీ చుట్టాల కుటుంబాలు కూడా అందులో పనిచేస్తాయి, వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తారు. అది గుర్తుపెట్టుకోడు. నేను సెంట్రిక్గా ఉన్నంతసేపు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగానూ ఫ్యూచర్ లేదండి. ఇందాక చెప్పినట్టుగా కొంచెం పొగడ్డం, అయ్యో బాగా చేశారండి, ఒక చిన్న మాట ఆయనకి ఒక 100 ఓట్లు తెచ్చిపెడుతుంది తెలుసా. ఇప్పుడు ఆయన మీద ఒక 1000 మంది ఆగ్రహంతో ఉన్నారనుకోండి, ఒక మంచి మాట అందులో కనీసం 4వ వంతు వాళ్ళకైనా ఆగ్రహాన్ని తగ్గిస్తుంది. అంటే తెలియదు, ఇప్పుడు స్ట్రాటజీలు ఆయనకు తెలిసిన స్ట్రాటజీ ఒకటే, ఎలాగ ఇక్కడ దోచుకుందాం, అది తీసుకెళ్ళి అక్కడ లండన్లో ఎలా పెట్టుకుందాం, ఒక ద్వీపం కొనుక్కుందాం. అంటే ఎంతసేపు నేను అని తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా మన అని ఆలోచించటం రాదండి. మన అని ఎప్పుడైతే ఆయన ఆలోచిస్తాడో అప్పుడు బాగుపడతాడు. అది ఈ జన్మకి జరగదు. చంద్రబాబు నాయుడు గారు మన అని ఆలోచించినంతకాలం ఆయన చుట్టూ అందరూ ఉంటారు. మీరు ఇందాక అన్నట్టుగా 2047 వరకు ఆయన ఉండనివ్వండి ముఖ్యమంత్రిగా. ఏం పోయింది మనకి? ఇప్పుడు 4 లక్షలు వచ్చింది, అప్పటికి 40 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో నెంబర్ 1లో ఉంటుంది, భారతదేశంలోనూ నెంబర్ 1లో ఉంటుంది. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ ఎవరి చూపైనా ఎక్కడ ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్ వైపు, చంద్రబాబు నాయుడు వైపు ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ చంద్రబాబు నాయుడు. ఇది సిబిఎన్ బ్రాండ్ అంటే. ఇంకా ఇంతకు మించి ఏం చెప్పాలి మనం దావోస్ పర్యటన గురించి? సత్యమూర్తి గారు, ఫైనల్గా మనం చూసుకుంటే ఎందుకని ప్రతి సంవత్సరం దావోస్కి సంబంధించిన పర్యటనలు జరుగుతూనే ఉంటాయి, వాటికి సంబంధించిన విశ్లేషణలు కానీ ఇవన్నీ చూస్తుంటాం, కానీ ఈసారి ఎందుకని ఇంత హైలైట్ అవుతుంది? ఎందుకని దావోస్ మ్యాన్గా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ఇంతగా మనం మాట్లాడుకుంటున్నాం? గతంలో 2019 నుంచి 24 లోపల ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వాటి దగ్గర ఎప్పుడు ఇంత టాపిక్ రాలేదు. ఈసారి ఎందుకు వస్తుంది? అందరి చూపు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎక్కడున్నా లేదా పూర్తి భారతదేశం కళ్ళంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పైపే ఉన్నాయి. ఎందుకంటే ఏం చెప్తారు? ఆయన కొన్ని విజన్ డాక్యుమెంట్స్ అవన్నీ రిలీజ్ చేశాడు. ఫోకస్ ఎటు ఉండాలి అనేది చెప్తూ ఉన్నాడు. అందుకని చాలామందికి ఏంటి అంటే ఈ టెక్నాలజీని, కొత్త టెక్నాలజీని వాడుకొని ఇంకా సులువుగా ఎట్లా వెళ్ళాలి, ముందరికి ఎట్లా వెళ్ళాలి, స్టేట్ గ్రోత్ రేటే కాకుండా నేషనల్ గ్రోత్ రేటుకి ఎట్లా మనం సహకరించాలి అనే డ్రాఫ్ట్ ప్లాన్ చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు. దానివల్ల ఏమవుతున్నది అంటే మీకు ఫోకస్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద ప్రపంచం మొత్తం ఫోకస్ పెట్టున్నది. ప్రపంచంలో చాలా దేశాలకి గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకునే అవకాశం లేదు, సగం దేశాలకే ఉంది. ఆ సగం దేశాల్లో కూడా ఇండియాలో ఈ గ్రీన్ ఎనర్జీ మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఆ విపరీతమైన కాన్సన్ట్రేషన్ పెట్టిన ఏరియాలోకి ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి నిలబెడితే సగం పని అయిపోతుంది. అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ లేదు, విండ్ పవరు, వీటికి సంబంధించిన డెసిషన్లని చంద్రబాబు నాయుడు మీరు చూడండి టక్క 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 తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే అడ్వాంటేజ్, ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ లాగా
ఎవరైతే ముందర వెళ్తారో వాళ్ళకి అడ్వాంటేజియస్ పొజిషన్ ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన గ్రీన్ ఎనర్జీని ముందర తీసుకొని దాన్ని ట్యాప్ చేస్తూ ఉన్నాడు. మామూలు పరిశ్రమలు ఒకవైపు తీసుకొస్తూ ఒక డైరెక్షన్ పెట్టుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇది జరుగుతూ ఉన్నది. అందుకని ఈయన డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దారి చూపేవాడు ముందర ఉంటాడు. దారి తెలియని వాడు వెనక కూర్చొని జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చొని ఉంటాడు. దారి చూపటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అందుకని చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ టార్చ్ బేరర్. ఆయన దేని మీద గ్రీన్ హైడ్రోజన్ ఎట్లా ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, మీకు మొత్తం అగ్రికల్చర్లోకి డ్రోన్ టెక్నాలజీని ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, మార్కెట్ తోటి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, అంటే పండించిన పంటని ఏ విధంగా అమ్ముకోవాలంటే సర్టిఫికేషన్ ఎట్లా ఉండాలి, ఇది నేను ప్రకృతి సేద్యంలో పండించాను పంట అని ఎవరు చెప్పాలి, ఎవరు నమ్మాలి. అందుకని ఇటువంటివన్నీ కూడా ఇన్నోవేటివ్ మెథడ్స్ని తీసుకొచ్చి ఆయన కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఈ పిఎం సూర్య గారు అని ఉందనుకోండి, అది దేశం మొత్తం ఉంది, కానీ దానిలో టాప్లోకి తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ని అని చంద్రబాబు నాయుడు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను చెప్పింది. ఈ పిఎం సూర్య గారి పథకం కానీ, డ్రోన్ టెక్నాలజీని వాడటం కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక డైరెక్షన్ తోటి వెళ్తున్న ఒక సంకేతాన్ని చంద్రబాబు నాయుడు మొత్తం భారతదేశం మొత్తానికి ఇస్తూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా చంద్రబాబు ఎటు వెళ్తాడు అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకి ఇంత ప్రాముఖ్యత వస్తూ ఉన్నది. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే సాక్షికి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏదో పబ్లిసిటీ అవుతుందో అనుకుంటున్నారు. ఇక్కడ పబ్లిసిటీ కాదు. మీరు అసలు గ్లోబల్ పేపర్లు చూడండి, రాయిటర్స్ లాంటి న్యూస్ ఏజెన్సీస్ పరిస్థితి చూడండి, మామూలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కొన్ని ఉన్నాయి అవి చూడండి, మొత్తం నేషనల్ న్యూస్ పేపర్స్ చూడండి. మీకు ఎందుకు న్యూస్ పేపర్స్ అంటే ఇంకా తెప్పించుకోవాలి. నేషనల్ టీవీ ఛానల్స్ చూడండి, చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ సేయింగ్, వాట్ ఈస్ డూయింగ్ అనే దాని మీద మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది. మనం ఇంకా తెలుగు ఛానల్స్ లేదు, తెలుగు న్యూస్ పేపర్స్, కొన్ని తెలుగు న్యూస్ పేపర్స్ ఏమో మొహం ఆడబడి ఎక్కువ రాయట్లా, కొన్ని ఛానల్స్ ఏమో తక్కువ చూపిస్తున్నాయి. అంటే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి రకరకాల మొహమాటాలు ఉంటాయి కదా. కొన్నేమో అంటే సాక్షి ఇప్పుడు ఇందాక నుంచి మీరు పెద్ద పరిశ్రమ వస్తే ఏం జరుగుతుంది అంటున్నారు. పెద్ద పరిశ్రమ వస్తే అనుబంధ పరిశ్రమలు వస్తాయి. అట్లాగే ఈ సాక్షికి అనుబంధ మీడియాలు కొన్ని ఉన్నాయి. ఈ సాక్షి మీద ఆధారపడి బతుకుతుంటాయి కొన్ని ఛానల్స్ కానీ, కొన్ని పేపర్లు కానీ. సాక్షి మీడియా ఏమిస్తుందో చూసుకొని దాన్ని కొట్టి బ్రేకింగ్ అని వేస్తారనమాట. అటువంటి సాక్షి అనుబంధ రంగాలు, అనుబంధ సంస్థలు, అనుబంధ వార్తా సంస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు చెబుతున్న విషయాలు, వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న విధానం, అవన్నీ ఒక్కసారి చూసుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎందుకు అంటే డైరెక్షన్ ఇస్తున్నాడు. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో ఒక గొప్ప పని చేస్తున్నాడని కాదు. చంద్రబాబు నాయుడు చేస్తున్న గొప్ప పని ఏంటి అంటే హీఈస్ గివింగ్ డైరెక్షన్ టు ది నేషన్. ఎటు పోవాలో చెప్తూ ఉన్నాడు. అది విని అర్థం చేసుకుంటే అటు పోతారు, ఈయన చెప్పేది ఏంటి అనుకుంటే జగన్ లాగా మిగిలిపోతారు.